వెల్కమ్ టు ఆర్టీవీ. ఇవాళ నిన్న 2 రోజులు సోషల్ మీడియా అంతా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న థార్ వీడియోస్ వికారాబాద్లో మరి డేంజరస్ స్టంట్స్ అని కొంతమంది అంటున్నారు, పోలీస్ కంప్లైంట్ ఏందంటున్నారు, అదొక పుణ్యక్షేత్రం అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ వైరల్ అయిన ఈ వీడియో గురించి మాట్లాడడానికి మనతో పాటు ఎక్స్క్లూజివ్గా ఇవాళ ఉప్పల్ బాలు మనతో పాటు ఉన్నారు. బాలుతో మాట్లాడి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు చేశారు ఏంటి అనేది అన్నీ. మిమ్మల్ని బాలు అని పిలవాలా, మీరు గారు? మీరు ఎలా పిలిచిన నో ప్రాబ్లం సార్. ఓకే రైట్, విల్ స్టార్ట్. ఏ రోజు ఏ టైంకి ఆ వీడియో షూట్ చేశారు ఫస్ట్? 23 రోజు సాయంత్రము నేను మా విలేజ్కి వెళ్ళింటి. ఓకే, ఎక్కడ? ఛత్రపతి శివాజీ అని మా ఊర్లో ఓపెన్ చేపిస్తున్నా. ఓకే, చేస్తే అన్నదానం పెడతా. మీ ఊరు పేరు? మా ఊరు వెన్నచేడు. వెన్నచేడు. అయితే అక్కడ మా ఊరికి మీటింగ్ ఉంటే వెళ్ళాను. ఛత్రపతి శివాజీ ఓపెన్ చేద్దాం 28 కంటే క్యాన్సిల్ అయింది. 5 తారీఖు ఫిక్స్ చేశారు అన్నట్లు. అమౌంట్ నేనే కడుతున్నా 1,20,000 అన్నదానం చేపించిన ఊరు ప్రజలందరికీ వెళ్ళాను. వెళ్తే నాకు చిన్నప్పటి నుంచి వికారాబాద్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఆ ప్లేస్ చాలా పిచ్చి అన్నట్లు. తాండూరు, వికారాబాద్, పరిగంట ఆ లొకేషన్లో బాగా ఫ్రెండ్స్ ఉన్నది, తిరుగుతుంటే అప్పుడప్పుడు. ఇక విలేజ్కి వచ్చామని చెప్పి వీడియో చూసి మా ఫ్రెండ్స్ కార్ వేసుకుని వచ్చారు. ఇన్ని రోజులు రాక అసలు వస్తలే, ఫేమస్ అన్నాక నువ్వు కలవట్లేదు అంటే సరే వస్తలే అని చెప్పి తీసుకెళ్లారు. తీసుకెళ్తే అక్కడ నాకు ఇష్టమైన టెంపుల్ ఉంటుంది వికారాబాద్లో, నాకు ఇష్టమైన పుణ్యక్షేత్రం. ఆ టెంపుల్కి వెళ్ళి ఫస్ట్ దర్శనం చేసుకుని మొక్కి అక్కడికి వచ్చానని ఒక రీల్ చేసుకున్న తర్వాత పోతుంటే ముందరికి వెళ్తే కొంచెం ఘాట్ రోడ్ ఉంటుంది. లొకేషన్ చాలా బాగుంటుంది, నా ఫేవరెట్ లొకేషన్ అది. ఏదో ఒక రీల్ చేయాలని చెప్పి మా బావండు కార్ ఎక్కి చేయి మంచిగా ఉంటుంది చల్లగా లొకేషన్ అంటే ఆ కార్ ఆయింది, ఆయన ఎక్కిచ్చాడు. ఎక్కిచ్చి ఆయండి నేను ఉప్పల్ పాలని ఇట్లా కార్ మీద రీల్ చేశా. ఓకే, కానీ ఇంత వైరల్ అయ్యి ఇంత రచ్చ అయితే నాకు తెలియదు. ఆ కారు మీ బావదా? అవును, ఓకే. మా ఫ్రెండ్ అంటే అంట్లో క్లోజ్ ఫ్రెండ్ ఇది. ఓకే, ఇప్పుడు వాళ్ళపైన మరి మీ పైన అందరిపైన కేసు అయింది. అవును, ఏమని అయింది మీకు ఐడియా ఉందా? కేసు తెలీదు. అంటే కారు మీద అట్లా స్టంట్స్ చేయడం అనేది కరెక్ట్ కాదని చాలా ఈ మధ్యగా అంతకుముందు కూడా చాలా కేసులు అయినాయి. మరి అట్లా చెయ్యొద్దని మీకు ఐడియా లేదా? నాకైతే తెలియదండి అలా చెయ్యాలని, నాకైతే తెలీదు. ఎందుకంటే చాలామంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళే పబ్లిక్కి వచ్చినప్పుడు కాళ్ళు ఎక్కి దండాలు పెట్టి నమస్కారం పెడుతున్నారు. చేయని తప్పు నేనేం తప్పు చేశాను, చాలామంది చేశారు. ఇప్పుడు యూట్యూబర్స్ కూడా చాలామంది రోడ్ల పూట వెళ్ళి ఇట్లా బుగ్గల వల్ల కొట్టడము, లేడీస్ దగ్గర అవి చేయడం ఇవి చేయడం ఎంతమంది చేయట్లేరండి. ఇట్లా రోడ్ల పూట వెళ్ళి అట్లా అట్లా చాలామంది చేస్తున్నారు కదా. ఒక మాట ఎంతో మంది చేస్తున్నారు, దాంట్లో తప్పేముందండి? నేను చేసిన తప్పేముంది? క్యాజువల్గా నేను ఏదో ఫన్నీగా ఉంటుంది. ఇంకోటి నేను బిగ్ బాస్కి వెళ్ళాలి కదా అని దేవుని మొక్కనికి వెళ్ళాను. మ్యాక్సిమం నేను వికారాబాద్కి వెళ్ళడమే నాకు ఇష్టమైన దేవుడు అన్నట్లు. ఆ దేవుని దగ్గర నేను వెళ్ళింది ఎందుకంటే బిగ్ బాస్కి ఈసారి నాకు అవకాశం రావాలి, ప్లీజ్ స్వామి, నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఈ టెంపుల్కి వస్తాను, మీరే ఈసారి నాకు ఈ 10లో అవకాశం ఇవ్వాలి, మీకు దండం పెడతానని నేను మొక్కనికి వెళ్ళాను. యాక్చువల్గా వెళ్తే నేను అక్కడ సరదాగా రీల్ చేశాను, కానీ అది ఇంత రియల్గా అయితే అనుకోలే, ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఇలా అయితే. ఓకే, ఆ కార్ మీద పోయేటప్పుడు ఒక డైలాగ్ ఏదో చెప్పారు, షాక్ అయ్యారా అది ఇది అని చెప్పి, ఏమన్నారు ఎగ్జాక్ట్గా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. లేదు, షాక్ అయ్యారా నేను ఉప్పల్ గాయస్ అనంతగిరికి వచ్చాను గాయస్, కాపాడండి అది అన్నట్టు. ఇంకోటి రక్షిష్ కాపాడండి గాయస్, నన్ను ఇక్కడ ఇవ్వలేరు గాయస్ ఉంటారు కూడా, అట్లా ఫన్నీగా చేశా. ఓకే, ఇంకోటి వారంకి ఒకసారి నెలకు ఒకసారి తీయాలి సాంగ్, రామ్ చరణ్ సాంగ్ వాడా. ఓకే, మరి ఆ కార్ అప్పుడు ఎవరైనా బ్రేక్ వేసినా, స్లో అయినా, అటు ఇటు ఏమైనా బ్యాలెన్స్గా తప్పినా పడిపోతే మరి దెబ్బలు తాగి? బ్రేక్ కాదండి, మేము ఆల్రెడీ మా బావనే నడిపిస్తుంది కారు, రీల్ చేయమని చెప్పింది తను, పైకి ఎక్కింది అనుకో, నేను ఎక్కిన ప్లాన్ తోటే ఎక్కాము. ఆయన మెల్ల నడిపిస్తాడు, బ్రేక్ గీకలు ఎందుకు వేస్తాడు, స్లోగానే పోతుండు. రీల్ కోసమే మేము ప్లాన్ చేసినాం కదా, అలా మేము అనుకోకుండా తీస్తేనేమో బ్రేక్ వేస్తే కింద పడితే నాకు మీద పడే చనిపోయే అవకాశం ఉంటుంది, ప్రాబ్లం జరిగే అవకాశం ఉంటుంది, ఆ తర్వాత వాళ్ళకి ఇబ్బంది పెట్టినట్లు అవకాశం కూడా ఉంటుంది కదండి. అలా జరగలేదు, మేము ప్లాన్ ప్రకారమే చేసాం ఆ వీడియో, అంతేగాని అబద్ధాలు ఆడడానికి అయితే నాకు రాదు. నేను ఉన్నదే చెప్తాను, నాకు అబద్ధాలు చెప్పడం రాదు. ఓకే, అనుకోకుండా జరిగేదే యాక్సిడెంట్. అవును, మనం ఎంత ప్లాన్ చేసినా మనకు అనుకోకుండా సంబంధం లేకుండా సడన్గా అయిపోతుంది, దాన్నే యాక్సిడెంట్ అంటారు కదా. సో అది అయ్యే అవకాశం ఉంటుంది. సరే, అది పక్కన పెడితే మీరు ఎంతో కొంత సోషల్ మీడియాలో వైరల్ ఉన్నారు కాబట్టి, ఇప్పుడు మీరు కార్ మీద స్టంట్ చేస్తే ఇప్పుడు 15 ఏళ్ళ 16 ఏళ్ళ 20 ఏళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా ఇదంతా కరెక్టే కావచ్చు కదా అనుకొని వాళ్ళ ఏజ్లో వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ కూడా ఉండకపోవచ్చు, లేకపోతే అట్లాంటి సెటప్లో చేసే అవకాశం ఉండవచ్చు. ఇప్పుడు మీ బావ మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరో డ్రైవ్ చేసారు, పిల్లలు డ్రైవ్ చేసుకుంటారు, వాళ్ళకి తెలియకుండా యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది కదా. నేను అదే చెప్తున్నాండి, ఏదైనా అనుకోకుండా జరుగుతుంది. అది టాక్ నాకు ఆ టైంలో వాళ్ళ ఆలోచన వచ్చి నేను చేశాను. చాలా పెద్ద పెద్ద వాళ్ళే తప్పులు చేస్తారు, నేను పెద్ద వింతాను కాదు కదండి. ఎంతమంది వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు ఇలాంటి వీడియోస్ ఎంతమంది చేయలేరు?
చెప్పండి, సోషల్ మీడియా ఎంతమంది ఇట్లా పోటీ బైక్ల మీద ఎక్కి ట్రోలింగ్ చేయలేరు? ఎంతమంది బైక్లను వదిలేసి చేతులను వదిలేసి నడిపించిన వాళ్ళు లేరా? చాలా మంది. వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి, అరెస్టులు అవుతున్నాయి. నాకు ఇప్పటివరకు నాకు అరెస్టులు అయితే తెలియదు. నాకు అసలు అరెస్ట్ ఇప్పటివరకు ఇవ్వని చేసింది తెలియదు. ఆ మైండ్లో ఆ టాకింగ్లో నాకు చేయాలనిపించింది, నేను చేసా. నేను చేయకుంటే ఐడియా మా బావకు ఐడియా వచ్చింది, తను చేయమన్నాడు, నేను చేసా. కానీ ఆ టైంలో ఏం చేస్తామో ఎవరికి తెలియదండి. అది తెలిసి ఎవరం చేయం మనం. మనం ఇప్పుడు రోడ్ పోటీ వెళ్తుంటాము, ఏదో వాటర్ ఫాల్ లొకేషన్ నచ్చింటుంది, మనం వెళ్ళి ఆ నీళ్ళలో కూర్చోవాలనిపిస్తుంది. అంటే ఆ మైండ్లో మనకు వస్తుంది, అది మన లోపటి నుంచి, అది మనకు కావాలని ఎవరం చేయము. భారతదేశంలో అందరూ తప్పు చేస్తారు, నేను ఒక్కని చేసినని చెప్పట్లేదు. నేనేంటంటే బరాబర్ చేశాను, నేను ఒప్పుకుంటున్నా. నేను చేయలేదు, నేను అక్కడికి వెళ్ళలేదు, అక్కడ టెంపుల్ ఉంటే నాకు తెలియదా? నేను వెళ్ళింది దర్శనం కోసం, టెంపుల్కి నాకు తెలియదా? దర్శనం చేసుకున్నాను, వెళ్ళాను, దేవుని మొక్కాను బయట నుంచి. మళ్ళీ తర్వాత అది అయిన తర్వాత నేను బయటకు వచ్చాను, రీల్ చేశాను. మరి అక్కడ ఉండే వాళ్ళు చాలా మంది, లేదు ఇది పుణ్యక్షేత్రము, డేంజరస్ స్టంట్స్ చేసుడు ఇదంతా కరెక్ట్ కాదని వాళ్ళు కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో, ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి మరి వాళ్ళకి ఏమైనా అపాలజైజ్ సారీ చెప్తున్నారా, ఏమైనా వీడియో పెట్టినా సారీ చెప్తున్నా అని ఆల్రెడీ వీడియో ఏమైనా పెట్టినా, లేకపోతే ఏంది? లేదండి, నేనైతే ఇప్పటివరకు అయితే నేను అక్కడికి వెళ్ళాను, కరెక్టే, నేను చేశాను. నేను టెంపుల్ దగ్గర చేయలేను, ముందుకెళ్ళి చేశానని ఒప్పుకుంటున్నా. ఎందుకంటే నేను చేశాను కాబట్టి నేను ఉన్నది నీ చేతికి మాట్లాడుతున్నాను. నేను తప్పు చేయలేదని చెప్పట్లేదు. నేను ఇప్పుడు నిరూపించుకోవడానికి నేను తప్పు చేశానండి, నన్ను క్షమించండి, ప్లీజ్ అండి, నాకు శిక్ష చేయకండి అని చెప్పట్లేదు. వేస్తే వేయండి, నాకు నో ప్రాబ్లం, వెళ్ళి నేను మాట్లాడొస్తాను, నాకేం పర్వాలేదు, నేనేం బాధపడతలేదు. నేను చేసింది టెంపుల్ ముందర చూపించండి. టెంపుల్కి దానికి ఉన్నది 1 కిలోమీటర్ ఉంది, టెంపుల్ అక్కడ ఉంటుంది లోపట, నేను వెళ్ళింది ముందుకు. అక్కడ లొకేషన్ బాగుంటుంది, చాలా మంది అక్కడ వెళ్ళి ఫోటోలు రీల్స్ దిగుతుంటారు. అక్కడ ప్రకృతి అండి, ఆ వికారాబాద్లో గాలి పొందాలంటే అదృష్టం ఉండాలి. ఆ ప్రకృతి అనేది చాలా ఇంపార్టెంట్ నా లైఫ్లో. నాకు ఇష్టమైన ప్లేస్ కూడా అది చాలా వికారాబాద్లో. నాకు అదే అనంతగిరి రీల్స్ అంటే చాలా పిచ్చి ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి. నేను ఒక్కసారి 2 సార్లు పోలేదు, 190 సార్లు వెళ్ళానండి అక్కడికి. అప్పుడు టిక్ టాక్ లేనప్పుడు కూడా వెళ్ళాను, రీల్స్ చేస్తారని కూడా తెలియదు. ఇప్పుడు రీల్స్ వచ్చా కూడా చేసినాం. ఒకప్పుడు మేము ఫోటోలు దిగాము, మామూలు స్టేటస్ కూడా పెట్టుకున్నాము ఒకప్పుడు మేము. అట్లంటే అప్పుడు కార్ల మీద వెళ్ళాము, బైక్ల మీద వెళ్ళా, సైకిల్ మీద ఎక్కాను నేను. చంద్రబాబు సైకిల్ ఉన్నప్పుడే తీసుకుని పోయినా నేను. ఆ సైకిల్ మా విలేజ్ నుంచి అక్కడికి సైకిల్ మీద పోయినా, ఒకటే బాట మీద. చాలా మంది 10 మంది పోయేటోళ్ళమండి. వెళ్ళి అక్కడ మంచిగా లోపల కింద లోయ ఉంటాయి, చెట్లు ఉంటాయి, మంచి మంచి లొకేషన్ ఉంటుంది. చాలాసార్లు వెళ్ళాం మేము అప్పుడు. అయితే ఇప్పుడు కేసు పెట్టిన వాళ్ళకి మరి మీరు అపాలజీ సారీ ఎప్పుడైతే నేను చెప్పనంటున్నారా? కేసు పెట్టినందుకు ఇప్పుడు తప్పు చేసిరా లేదా? నేను తప్పు చేశానండి, బరాబర్ చేశాను, చేయలేని చెప్పలేదే. నేను చేశాను, రీల్ చేశాను, బరాబర్ చేశానని చెప్పాను నేను. నాకు అలా చేసి కేసు అయితే నాకు తెలియదు, సారీ అని చెప్తున్నా. సారీ చెప్తున్నారా? సారీ చెప్తున్నా అక్కడ చేసినందుకు. నేనైతే టెంపుల్ దగ్గర చేయలేదు, నేను టెంపుల్ దగ్గర అస్సలు చేయలేదు. ఎందుకంటే టెంపుల్ దగ్గర చేస్తే చూపియండి, చాలా మంది ఇంకా ఇంతకుముందు సెలబ్రిటీలు అట్లయితే తిరుపతికి వెళ్ళి దేవుని ప్రసాదం పెట్టి అడుకోవాల అన్న వాళ్ళు ఎంతో మంది చేసిన ఉండరు. అలాంటి వాళ్ళు మేము కేసు అయితే అని చెప్పి వీడియోలు పెట్టి ఇప్పుడు కేసు తీసుకోలేదు. నేను ఏమన్నా గుడికాడ అయితే చేయలేదు కదండి. నేను ఎక్కడో 1 కిలోమీటర్ దగ్గర నేను చేశాను రీల్స్. కావాలంటే చెక్ చేసుకోండి మళ్ళీ రీల్ కావాలంటే. నేను టెంపుల్ ముందర చేసినట్లుంటే నన్ను ఎంతనైనా శిక్షించండి, నేను బాధపడను. నాకు పుణ్యక్షేత్రం అని తెలియదండి, అక్కడ గుడి ఉంటుంది నాకు తెలీదా? నేను వెళ్ళిందే దర్శనానికి వెళ్ళాను, మొక్కనికి వెళ్ళాను, నాకు తెలుసు కదండి. మా ఏరియా పుట్టి పెరిగిందే నేను వికారాబాద్, పరిగి, వెన్నచెడు, కోజి, కొడంగల్ మొత్తం మాది. సీఎం రేవంత్ రెడ్డి విలేజ్ మాది, పక్కనే ఊరు మాది. సీఎం రేవంత్ రెడ్డి ఊరికి మా ఊరికి 9 కిలోమీటర్లు మాది. కోజి గండీడ్ మండలం. మా ఎమ్మెల్యే ఎవరో కాదు, పరిగి రామ్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు రామ్మోహన్ రెడ్డిని కూడా కలిశాను నేను. నెక్స్ట్ రోజు కూడా సార్ని కూడా కలిసా. మా ఎమ్మెల్యే మా కాన్సెప్ట్ మాకు తెలియదు, ఆ ఏరియా మొత్తం ఎక్కడ వీడియోలు చేయాలి, ఎక్కడ వీడియోలు చేయలేదు, నాకు అన్నీ తెలుసు కదండి. నేను టెంపుల్ దగ్గర చేస్తే ఇట్లా కేసులు అయితే అని తెలుసు, టెంపుల్ దగ్గర చేయొద్దని కూడా తెలుసు. నేను కూడా ఒక మనిషినే కదా. నేను ఎక్కడికైనా టెంపుల్కి వెళ్తే చెప్పులు చూసుకుంటాను, టెంపుల్ కాడ ఎలాంటి వీడియోలు చేయాలి చూడండి. నేను డ్యాన్సులు వీడియోలు కూడా చేయను, టెంపుల్కి వెళ్తే టెంపుల్ వీడియోలే చేస్తాను నేను. టెంపుల్ సంబంధించిన దేవుని వీడియోలే పెడతాను. డివోషనల్. మరి బిగ్ బాస్ సంగతి ఏంది? బిగ్ బాస్ నుంచి మరి ఫోన్ ఏమైనా వచ్చిందా? బిగ్ బాస్ కోసమే రీల్ చేసినా అన్నారు. నేను బిగ్ బాస్కి వెళ్ళాలని, నేను ఆ దేవుడు అంటే నాకు ఇష్టమైన దేవుడు, మొక్కాను అన్నట్లు. బిగ్ బాస్కి వెళ్తే బాగుంటుంది స్వామి ప్లీజ్. నేను ఎప్పుడో 7th 10th క్లాస్లో వచ్చాను ఇక్కడికి, చాలాసార్లు వచ్చాను. ఫేమస్ అయినాక ఇప్పటివరకు మళ్ళీ రాలేదు ఒక్కసారి కూడా. ఒక్కసారి మధ్యలో టిక్ టాక్లో వచ్చాను. ఈసారి మీరు ప్లీజ్ స్వామి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి మొక్కనికే వెళ్ళాను నేను. వచ్చిందా మరి బిగ్ బాస్ నుంచి ఏమన్నా ఫోన్ కానీ ఎట్లా?
రాలేదండి. టీవీ నైన్‌కి ఇది వచ్చింది. టీవీ నైన్ నుంచి బిగ్ వచ్చింది. బాస్‌ది వస్తదంటే కేస్‌ది వచ్చింది. ఓకే. ఓకే. కేసు గురించి వచ్చిందండి. హ్మ్. పోలీసులు ఏమైనా ఫోన్ చేసిరా? ఎవరు కాల్ చేయలేదండి. ఎవరు చేయలేదు. ఎఫ్ఐఆర్ అయింది ఏం తెలియదు. ఎఫ్ఐఆర్ అయినా పర్లేదు పోలీసులు కాల్ చేస్తే నేను ఎళ్లి మాట్లాడతానండి. ఆ. నేను చేశానని ఒప్పుకుంటాను. ఉమ్. అంటే తెలిసే చేసినా అంటారా లేకపోతే తెలవక చేసినా అంటారా? తెలిసి ఎవరు చేయరండి. తెలవకుండా చేస్తారు ఎవడైనా. తెలిసి ఎవరు చేయరు. నాకు తెలియకుండా అలా చేశాను. నాకు ఆ టైంలో చేయాలనిపించింది చేశాను. అంతేగాని నాకు అలా అయితని కూడా నాకు తెలీదు. ఇంకా ఎట్లుంది సరే ఈ ఇష్యూని పక్కన పెడితే ఇప్పుడు లైఫ్ ఎట్లుంది? హౌస్ లైఫ్? ఇప్పుడు లైఫ్ అయితే చాలా ఘోరంగా ఉందండి. నాకైతే ఈ లైఫ్‌లో బిగ్ బాస్‌కి వెళ్ళాలి. ఇంకా షూటింగ్స్ రావాలి. ఇంట్లో వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనీ ప్రాబ్లమ్ కూడా నాలో ఉంది. కొంచెం టైట్‌గా ఉంది. పరిస్థితి అయితే బాలేదు. ఎందుకు ఇప్పుడు కొలాబరేషన్స్, యాడ్స్, విషెస్ అంతమంది చేసేది కదా, అట్లాంటివి ఏమి వస్తలేవా? వస్తున్నాయండి. చేస్తున్నా చిన్న చిన్నవి. అంటే పనికొచ్చేవి చేస్తున్నా. పనికిరాని చేయట్లేదండి. పనికొచ్చేవే అంటే పనికొచ్చేవి ఏంటి, పనికిరానివి ఏంటి డిఫరెన్స్? ప్రమోషన్లు చేసినా కూడా యూజ్ అయ్యేవి చేస్తున్నా. వేరే ఇట్లాంటి క్రీమ్స్ అంట, ఇవి చేయండి, అవి చేయండి అంటూ అలాంటివి చేయట్లేదు నేను. ఓకే. ఎక్కువ అమౌంట్ కూడా ఇస్తా అంటున్నా. నేను చేయనని చెప్పాను. ఇప్పుడంటే ఇప్పుడు ఎలా ఉంటుంది, బట్టల షాప్కి వెళ్తే బట్టలు కొనుక్కోమని అలాంటివి, ఇప్పుడు తినేది ఉంటే అలాంటి ఫుడ్ కోర్ట్ది, ఈ ఫామ్ హౌస్ కావాలంటే ఫామ్ హౌస్ అలాంటివి చేస్తున్నా. క్రీమ్స్ అంట, ఆ కంపెనీ అంటే ఈ కంపెనీ అని చెప్తే అలాంటివి నేను చేయట్లేదు. ఓకే. ప్రజల్ని మోసం చేసి అయితే చేయట్లేదు. నాకు ఇంతకుముందే బెట్టింగ్ చెప్పాను కదా, 30 లక్షలు 40 లక్షలు ఇస్తానంటే నేను బెట్టింగ్ అప్ చేయలేదండి. అలా చేసిండి ఈరోజు నేను 5-6 కోట్లు సంపాదించుకునేవాడిని. నాకు అలాంటి ఆలోచన లేదు. ప్రజల్ని మోసం చేసి తినే డబ్బు నాకు ఎప్పటికీ అక్కర్లేదు. నాకంటే నా లైఫ్లో కొంతమంది ఉన్నారు బావాళ్ళు. వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చి నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు. చాలు నా లైఫ్ లాంగ్ వాళ్ళతో నేను ఒక ఫ్రెండ్ లాగా ఉండి వాళ్ళ దగ్గర ఉంటే చాలు. నాకు ఇప్పుడు ఈ టైంలో నాకు ఒక 10,000 కావాలంటే 20,000 కావాలంటే ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నాకు అది చాలు. చాలు. ఇప్పుడు కొంతమంది ప్రేమించే భావాలు ఉన్నారని మీరు అన్నారు. ప్రేమించే వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళలో ఎవరినైనా పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏమన్నా? ఎవరైనా బావాలను పెళ్లి చేసుకుంటారండి ఎక్కడన్నా మీరే చెప్పండి. అంటే వాళ్ళని కాకపోయినా సరే మీరు లైఫ్లో సెటిల్ అవ్వాలని అట్లా నేను సెటిల్ కావాలంటే అమ్మాయిని చేసుకుని సెటిల్ కావాలండి. అబ్బాయిని చేసుకుని ఏం చేస్తారు? మీరు అమ్మాయిని చేసుకుంటారా? మరి ఇంకేమైనా చేసుకోవాలి, నిన్ను చేసుకోవాలా? నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కానీ. మరి మీరు అన్నారు కదా క్వశ్చన్. బావాలంటే ఇప్పుడు బావలు కానీ ఫ్రెండ్స్ కానీ మనకు ఆపద ఉందంటే, మనకు రూపాయి కావాలంటే మన ఫ్యామిలీకి నాకు బాగాలేదు బావ ఒక 10,000 20,000 పంపించేవాళ్ళు అంటే అవి దోస్తులు బావలు ఉంటారు. అదొకటి. పెళ్ళైన టార్గెట్ ఏంటంటే, పెళ్ళైన టాపిక్ మీరు ఎలా మాట్లాడుతున్నారంటే, పెళ్ళంటే చేసుకునేది ఒక అబ్బాయి ఒక మొగోడు అయినప్పుడు ఒక అమ్మాయిని చేసుకుంటారు. మొగోళ్ళని ఎవరు పెళ్లి చేసుకోరు. మొగోళ్ళని చేసుకుని కాపురాలు చేయనివ్వడు దేశంలో ఎవడైనా. ఇప్పుడు నాకు పెళ్లి చేసుకోవాలంటే నా అమ్మాయిని చేసుకుని కాపురం చేస్తా. చేసుకోవాలంటే ఇట్లా బ్రహ్మచారిలా ఉంటా. అబ్బాయిలను చేసుకోవాలని రూల్ ఉంది ఎక్కడైనా? పోనీ రూల్ ఏం లేదులే కానీ. మీరు చేసుకుంటే చెప్పండి, చేసుకోండి మరి. లైఫ్ లాంగ్ చూసుకోండి మరి మీరు. నాకు ఆఫర్ ఇస్తారా? మరి మీరే అడిగారు కదా, నువ్వు ఏ భావం చేసుకుంటావని అడిగారు కదా. భావాలంటే పెళ్లి చేసుకోవడం కదండి తప్పు. మనకనే మనిషి ఒక కొందరు ఉంటారు మన లైఫ్లో. దోస్త్ కానీ, ఒక ఫ్రెండ్ కానీ, ఎవరైనా సరే, ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ మన లైఫ్లో మనకు కొంతమంది ఉంటారు. మన కోసం హెల్ప్ చేసేవాళ్ళు, మన కోసం ప్రేమించేవాళ్ళు కొంతమంది ఉంటారని చెప్తున్నాను. నా లైఫ్లో అట్లా చాలామంది ఉన్నారని చెప్తున్నా. ఆ చాలామందిలో కొంతమంది ఒక 3 ఉంటారు నా ఆటలో అని చెప్తున్నా. ఇప్పుడు పబ్లిక్లో పరిగెట్టడం, ఎక్కడైనా ఉరకడం కానీ లేకపోతే ఇలాంటి స్టంట్స్ కానీ ఇవన్నీ కొంచెం న్యూసెన్స్ లాగా కన్సిడర్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? నేను ఎప్పుడైతే పబ్లిక్లా ఇలాంటి రీల్స్ అయితే ఎప్పుడు చేయలేదు. నేను సరదాగా పెళ్ళిళ్ళు అలా చేశాను. పబ్లిక్లో నేను ఎప్పుడు పబ్లిక్ని డిస్టర్బెన్స్ చేసి ఒక్క రీల్ చేయలేదు. చూపియండి కావాలంటే. నేను పబ్లిక్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలే. పబ్లిక్ కోసం నేను ఎప్పుడు బతుకుతా. పబ్లిక్ మంచిగా ఉండాలని కోరుకుంటా. పబ్లిక్ నా ఎలాంటి చెయ్యాలనివే నేను కోరుకుంటా. మా ఊళ్ళో వచ్చి అడగండి నా గురించి చెప్తారు. మా ఊళ్ళో ఏమన్నా అయినా నేను డబ్బులు సాయం చేస్తా, అన్నదానాలు చేపిస్తా, నేను మా ఊళ్ళో హెల్ప్ చేస్తుంటా. అంతేగాని పబ్లిక్ని మోసం చేసే పని అయితే నేను నా కంట్రోల్లో పానం ఉండగా చేయలేను. నేను చెయ్యను కూడా. అలాంటి ఆలోచన కూడా నాకు రాదు. నేను రీల్స్ అని 100 చేస్తాను. అంతేగాని మందిని మోసం చేసే రీల్స్ చెయ్యను. మందిని డబ్బులు తీసుకుని ఇలా చేయండి అలా చేయండి అలాంటి ఒక్క వీడియో చూపించండి నాది. ఎక్కడికైనా వెళ్తా కేసు పెట్టండి, నన్ను ఉరి తీయండి, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళండి. అలాంటిది ఒక్క వీడియో చూపించండి. ఉప్పల్పల్లి ఇలా చేశాడని ఒక్క వీడియో చూపించండి మీరు. ఇన్ని రోజులు అవుతుంది ఫేమస్ అయ్యి నేను. ఇప్పటి వరకు నా మీద వచ్చిన బ్యాడ్ హ్యాబిట్ ఒక్కటి చూపించండి మీరు. చూపిస్తే మీరు ఏం చేయమని చేస్తా. ఇప్పుడు ఇంకా ఎవరితో కాంటాక్ట్లో ఉన్నారు గతంలో? ఇప్పుడు నా అన్వేషణ కానీ మిగతా వాళ్ళు ఎవరితో నన్ను కాంటాక్ట్లో ఉన్నారా ఇంకా? పాత ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ చాలామంది, బిగ్ బాస్ వాళ్ళు చాలామంది నాతో క్లోజ్ ఉన్నారు. నాకు ఎంతమంది నా లైఫ్లో క్లోజ్ ఉన్నా, ఎంతమంది నా లైఫ్లో ఉన్నా నాకు కావాల్సింది
నేనుంటే నా బెస్ట్ ఫ్రెండ్ మా బావలే నా లైఫ్. వీళ్ళు ఎంతమంది క్లోజ్ ఉన్నా మన పూటకు అన్నం పెట్టరు, రూపాయి ఇయ్యడు, మన ఆపదైతే 10 రూపాయలు ఇయ్యరు. నాకు నా ఫ్యామిలీ, నాకు మా బావ, అంతే తప్ప నేను వేరే ప్రపంచాన్ని ఆలోచించను. ఎక్కడికి వచ్చినా సత్యం ఉండాలా మీ పక్కన? సత్యం లేకుండా బయటికి వెళ్ళారా మీడియా దగ్గర కానీ ఇంకెక్కడికైనా? లేదండి, తను నా బెస్ట్ ఫ్రెండ్. మీడియా అని కాదు, ఎక్కడికి వెళ్ళినాను కాదు, పెళ్ళికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నాకు తోడు ఒక ధైర్యం. ఎందుకంటే ఒక ఫ్రెండ్కి ఒక ఫ్రెండ్ నన్ను నమ్ముకుని హైదరాబాద్కి వచ్చిండు. కలిసి సచిన అన్ని రోజులు ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్గా బతకాలనుకున్నాం. ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్గా బతకాలి, సచిన సావాలనుకున్నాం. అట్లా నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే యూట్యూబ్లో వీటిలో సత్య తర్వాతనే నా లైఫ్లో ఎవరైనా. కానీ నాకు లైఫ్లో ఇష్టమైన వాళ్ళంటే మా బావ. ఆయన బావ లేదైతే నేను బతకలేను. అది ఒకటి. మీ బావ పేరు చెప్తారా? ఆయన పేరు చెప్పలేను. పూర్తి పేరు కాకపోయినా జస్ట్ నిక్ నేమ్ పెట్ నేమ్ ఏమైనా ఉందా? మీరు పిలుచుకునే ముద్దగా పిలుచుకునే పేర్లు అట్లాంటివి కానీ? కన్నా. కన్నానా? కన్నా అని పిలుచుకుంటారా? కన్నా అని చెప్తా అప్పుడప్పుడు మా బాబాయ్. సరే, ఈ ఇష్యూ గురించి ఇంకా ఏమన్నా ఆన్సర్ చేయాలనుకుంటున్నా? ఈ ఇష్యూ గురించి ఇప్పుడు పబ్లిక్ నుంచి చాలా రెస్పాన్స్ వస్తుంది, చాలా రకాల రెస్పాన్స్లు వస్తున్నాయి. నేను పబ్లిక్ ఒకటే చెప్తానండి, నేను ఇలాంటి తప్పు చేయలేదు. అక్కడ వికారాబాద్ నేను పుట్టిన నా గడ్డ, నేను చిన్నప్పటి నుంచి తిరిగిన ఊరు, నాదేదో పల్లెటూరు కాదు, వేరే దేశానికి నేను వెళ్ళలేదు. నేను పెరిగి పుట్టింది వెన్నచేడు, వికారాబాద్ పరిగి. మా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మా సీఎం మా ఊరు పక్కలే కోడంగల్, మాది వెన్నచేడే, కోజిగి, గుర్తుపెట్టుకోండి. నేను చిన్నప్పటి నుంచి ఆ టెంపుల్కి వెళ్ళా, చిన్నప్పటి నుంచి అక్కడ ఉన్నాను, ఆడ పెరిగాను. నేను టెంపుల్ దగ్గర వీడియో చేయలేదు. టెంపుల్ నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత లొకేషన్ బాగుంటే అక్కడ ప్రకృతి ఇష్టం నాకు, ఆ గాలి ఆక్సిజన్ అనేది చాలా ఇష్టం. ఒక గంట సేపు అక్కడ కూర్చున్నాను ఆ చెట్లలో. నేను ఆ గాలి కోసం నేను వెళ్ళాను, ఆనందం కోసం వెళ్ళాను, నాకు నచ్చింది వెళ్ళాను అంతే. ఓకే, బిగ్ బాస్లోకి వెళ్తే ఏంది ప్లాన్? ఏంది రన్నరప్ విన్నరప్ ఏమైనా కప్పు కొట్టాలని ఉందా? లేకపోతే నేను బిగ్ బాస్కి వెళ్తే మాత్రం ప్రజలు అందరిని నవ్విస్తాను. నేను వెళ్తే ఎక్కడికో ఎంతో మంది సంతోషపడే కొన్ని కోట్ల మంది ఉన్నారు. నేను బిగ్ బాస్కి వెళ్తే టైటిల్ నాది, డౌట్ లేదు దాంట్లో. టైటిల్ పబ్లిక్ సపోర్టా లేకపోతే అక్కడ లోపల ఉండే హౌస్ మేట్స్తోనే? పబ్లిక్ సపోర్ట్ ఉంటుంది. నాకు ఒకటి నా ధైర్యం, నా పట్టుదల నన్ను గెలిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఏం సినిమాలు చూసాను? ఈ మధ్యకాలంలో చాలా మూవీ చేశాను. పెద్ద ఎట్లా అనిపించింది? పెద్ద చూసా. ఎట్లుంది? మళ్ళీ మా ఇంటి బంగారం సమంతది చాలా బాగుంది. అసలు మా ఇంటి బంగారం బాగుందా? బాగుంది. పెద్ద కూడా బాగుంది. నాకు మంచి ఫ్యామిలీ సినిమా బాగా నచ్చిందంటే మా ఇంటి బంగారం. సమంత కొత్త యాంగిల్ చూపించింది, కొత్త యాంగిల్ చూసా. సమంత అంటే ఏంది అనేది ఇప్పుడు నిరూపించిందా? ఓకే, ఆమె ఈ మధ్య కొన్ని స్టేట్మెంట్స్ కూడా చేసింది కదా, అంటే లైఫ్లో మన గురించి మనకు పూర్తిగా తెలిసిన తర్వాతనే ఎవరైనా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఎవరైనా లైఫ్లోకి తీసుకొచ్చుకున్నా. ఆమె ఏమని చెప్పింది, ఆయన ఇప్పుడు ఆయన పెళ్ళి, తన పేరేంటి, రాజు చేసుకున్న తర్వాతనే నా లైఫ్ ఆనందం బాగుంది, నా సంతోషం ఉంది, నాకు రాజే నాకు ఇప్పుడు ఇంపార్టెంట్, నా లైఫ్ అనేది ఇప్పుడు బాగుంది అన్నది. నేను ఇప్పుడు చెప్తున్నా నన్ను హ్యాపీనెస్గా నా లైఫ్లో మా ఫ్యామిలీ కన్నా, నా బెస్ట్ ఫ్రెండ్స్ కన్నా, నా లైఫ్లో మా బావ పరిచయం అయిన తర్వాత ఇప్పుడు నేను ఆనందంగా ఉన్నా. కన్నా బావ అంటే ఎస్, ఆయన కలిసిన కొన్ని రోజుల పరిచయానికి ఏం పేరు పెట్టాలో తెలియదు, కానీ ఒక మనిషి ఇంత లైఫ్లో, ఒక మనిషి తెలియని మనిషి ఇంత తొందర పరిచయం అయితే డబ్బులు సాయం చేయడం కానీ, ఒక మనిషికి ఇట్లా ఇవ్వడం ఇవ్వడు. ఎవరైనా 10 రూపాయలు పెట్టాలంటే ఆలోచిస్తారు. అలాంటి మనిషి, ఈ గుడ్ పర్సన్ నువ్వు, నీకు ఎలాంటి ఆపద వచ్చిన నన్ను అడుగు బాలు, నేను సాయం చేస్తాను నీకు, నీ గుణం మంచిది, అరుస్తావు కానీ ఎంత నీట్గా మాట్లాడతావు. నేను వీడియోలు చూస్తే నేను చిల్లరగా అనుకున్నా, వీడియోలు చూస్తే నిన్ను తేడాగా అనుకున్నా, కానీ దగ్గర ఉండగా నీ క్యారెట్ ఏందో నాకు ఇప్పుడు అర్థమైంది. నేను వీడియోలు చూసే వరకు భయపడ్డా, నీతో ఫోన్ ఎత్తి మాట్లాడంటే కొంచెం భయం అయింది. నాకు ఫ్యామిలీ ఉంది, నాకు పిల్లలు ఉండరు, నలుగురిలో నా ఫ్రెండ్స్ అందరు ఇట్లా నీతో మాట్లాడుతుంటే వేరే తీరుగా నన్ను ఇట్లా అవమానిస్తున్నారు బాలు అన్నారు. నేను ఒకటే చెప్పాను, ఎవరు అవమానించినా ఎవరేమన్నా నేనేందో నాకు తెలుసు, నువ్వేందో మీకు తెలుసు. కొన్ని రోజుల పరిచయానికే నా గుణంలో ఇంత నచ్చింది, నీ ఫ్రెండ్స్కి నచ్చాలి. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అందరు షాక్ అయ్యి ఆ బాలు అంటే ఇంట్లో లేదో అనుకున్నా, ఇంత మంచోడా అని అన్నారు. నాకు హ్యాపీనెస్గా ఉంది, ఎందుకంటే తెలియని మనిషి త్వరగా పరిచయం అయ్యి కూడా మన కోసం ఆపతుంది, ఒక 10,000 20,000 అంటే కొడతాడు. ఆ ప్రేమ చాలా అనుకున్నా లైఫ్లో. అంటే ఎవరు ఇస్తారండి ఈరోజు రేపు. నేను ఆయనకు చెప్పాను, ఇలాంటి పని నేను చేస్తాను సార్ మీ దగ్గర, నాకు అవసరం ఉంటే హెల్ప్ చేయండి అని చెప్పా, సాయం చేస్తాను చెప్పారు. ఓకే డన్ అని చెప్పాను. అంటే నా కూడా నా లైఫ్లో ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది. నేను నాకు ప్రపంచంలో మా ఫ్యామిలీ తర్వాత మా బావోళ్ళు, ఇదే నా ప్రపంచం. వీళ్ళు తప్ప నాకు ప్రపంచంతో
ఎవరితో నేను సంతోషం ఉండను అని నేను కోరుకుంటున్నాను. ఓకే. ఆ తార నడిపిన వ్యక్తేనా మీ బావ? కాదండి, కాదు కాదు. మా బావ ప్రజెంట్గా హైదరాబాద్లోనే ఉంటాడు. హైదరాబాద్లో ఉంటాడు. చాలా మంచి మంచి మంచోడు. ఆయన గురించి చెప్పాలన్నా ఎంత చెప్పినా ఎక్కువ నేను లైఫ్లో. ఎంత నెలకు ఒక 1,00,000 2,00,000 ఏమైనా సంపాదిస్తున్నారా? నెలకు ₹1,00,000 వస్తాయండి. ఈజీగా 1,00,000. 1,00,000 వస్తాయి, ఒక నెల 50 వస్తాయి, ఒక నెల 70 వస్తాయి, 10,000 వస్తాయి, ఒక నెల 20,000 వస్తాయి. చెప్పలేమండి. ఏం చేస్తావు డబ్బులన్నీ? మా ఫ్యామిలీకి పెడతాను. నా ఫ్యామిలీకి పెడితే నాకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఫ్రెండ్స్కి హెల్ప్ చేస్తా. ఇప్పుడు సత్య ఉన్నాడు, సత్యకు బర్త్డేకు మొబైల్ ఇప్పిస్తుంటా. ఏమన్నా కావాలి అంటే అట్లా హెల్ప్ చేస్తుంటా. ఏమైనా కావాలంటే నాకు హెల్ప్ చేస్తుంటా కొంతమంది. ఇప్పుడు మా బావకి ఏమైనా కావాలంటే గిఫ్ట్ ఇప్పిస్తాను, నాకేమైనా గిఫ్ట్ కావాలంటే ఆయన ఇప్పిస్తాను. అట్లా నాకు ఇష్టమైన వాళ్ళు కొంతమందికి నేను చిన్న చిన్న సాయం చేస్తుంటా, నాకు దోషినంత అంతే. ఒక షర్టు, ఒక పాయింట్, ఒక టీ షర్ట్ ఇప్పిస్తాను నాకు కావాల్సిన వాళ్ళకి. ఒక 5,000 పెట్టు, 10,000 పెట్టు, ఒక టీ షర్ట్ ఇప్పిస్తా. నాకేమైనా కావాలంటే నాకు ఇప్పిస్తారు. అలాంటి వాళ్ళకి నేను రూపాయలు హెల్ప్ చేస్తాను అంతే. ఈ మధ్యకాలంలో చాలా ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. నిన్న మొన్న చూస్తే పూణేలో ఒక అమ్మాయి పెళ్లి సంబంధం కుదిరింది, ఎంగేజ్మెంట్ అయింది, మంచిగా ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంది, అన్నీ చేసుకుంది. 17 కోట్లు పెట్టి రాజస్థాన్లో ఒక ప్యాలెస్ని బుక్ చేశారు పెళ్ళికి అంతా. కానీ ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. వానికి ముందే చెప్పినా అని ఏమంటుంది, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఇష్టం లేదు నాకు అంటే. వాడు లేలే ఇప్పుడు నేను ఒప్పుకోలేను అని ఇప్పుడు చెప్తాను ఆయమ. కానీ వాస్తవానికి ఏమో తెలియదు. కానీ ఈ మధ్యకాలంలో పెళ్ళి కాకముందు మేఘాలయలో ఒకటి అయింది ఆ ఇన్సిడెంట్స్. ఇవన్నీ ఎట్లా అనిపిస్తుంటుంది? నేను ఒకటి చెప్తున్నా, దేశంలో వస్తే దిక్కుమాల ఉండలారా, ప్రేమిస్తే ఎవరితో లేచిపోండి వాళ్ళని పెళ్ళి చేసుకుని. అంతేగాని మంచి కుటుంబం ఉన్న అబ్బాయిలు, మంచి డబ్బు ఉన్న అబ్బాయిలు కానీ, డబ్బు లేని అబ్బాయిలైనా పర్లేదు, వాళ్ళని ప్రేమించి మోసం చేయకండి. ఎవరైనా ప్రేమిస్తే పెళ్ళి చేసుకుని వద్దంటలేము, కానీ ఇంట్లో సంబంధం పెట్టుకున్న అబ్బాయిని తీసుకెళ్ళి చంపడానికి ఎవరిచ్చారని రైట్స్? వాళ్ళు చిన్నప్పటి నుంచి అబ్బాయిని పెంచి చదివించి ఒక రేంజ్లో పెంచుతారు. ఒక అబ్బాయిని పెళ్ళి చేసుకోకుండా నీకు ఇష్టం లేదని చెప్పేస్తే మీ ఇంట్లో వాళ్ళకు, నాకు వేరే అబ్బాయి ఉన్నాడు, రిలేషన్షిప్ ఉంది, నేను చేసుకుని ఉంటే అయిపోతుంది. తీసుకెళ్ళి గుట్టల మీదకి లోపడం, సముద్రాల దొబ్బడం, అడవిలో దొబ్బడం కరెక్ట్ కాదు. అలాంటి వాళ్ళని ఉరి తీయాలని కోరుకుంటాను నేనైతే. అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే ఉరి తీయాలి, ఎందుకంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నాన్న ఎవరైనా పెళ్ళి చేసుకుంటారంటే నాకు ఇష్టం ఉంటే నేను చేసుకుంటా, ఇష్టం ఉంటే నేను చేసుకున్నాను చెప్తా. చేసుకోమంత మాత్రం మా ఇంటి వాళ్ళు ఒప్పుకున్నా చెప్పి నన్ను తీసుకుపోయి నేను చంపలేను కదండి ఒకరిని. నేను అనేది ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఏ మనిషిని చంపే రైట్స్ ఎవరికి లేవు. ఎవరి ప్రాణం వాళ్ళకి ఇంపార్టెంటు, ఎవరికి వాళ్ళే తోపులు అని నేను అనుకుంటున్నా. సరే, ఇప్పుడు ఎవరికైనా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తా? చేయనండి, అలాంటివి నేను చేయను. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లే, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేకుంటే లేచిపోండి, అంటే ఉరి పోసుకుంటే చావండి, దళిద్రం పోతుంది. చావండి ఎందుకు మరి? అదే కదా మరి. ఇప్పుడు లవ్ చేసుకుంటే పెళ్ళి చేసుకోండి, లవ్ చేయాలనుకుంటే ఇంట్లో వాళ్ళు ఒప్పించి లవ్ చేసుకోండి. ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే బయటకు వెళ్ళి చేసుకోండి, మీ బతికేందో మీరు బతకండి. అంతేగాని ఒకరిని తీసుకెళ్ళి చంపడము, ఉరి తీయడము, అక్కడిక్కడ నూక అలాంటి పనులు చేయకండి సమాజంలో. నన్ను కూడా చాలామంది పెళ్ళి చేసుకుంటా అన్నారు, నన్ను చాలామంది ఉంచుకుంటూ కూడా అన్నారు, నేను ఒప్పుకోలేదే, నేను బతకట్లేదా? పెళ్లి చేసుకుంటా అని డబ్బులు ఇస్తా అన్నారా? కట్నం ఎదురు కట్నం వచ్చి అట్లా? నేను చాలామంది మా ఇంట్లో ఉండు వాళ్ళు లైఫ్ లాంగ్ చూసుకుంటాను, డబ్బులు ఇస్తా లక్షలు లక్షలు చాలామంది అన్నారు. నేను ఉండనండి, నాకు ఇంట్రెస్ట్ లేదండి అని చెప్పిన. ఎందుకంటే వాళ్ళకి అంత ప్రేమ ఎందుకు నీ మీద? ప్రేమ అనేది వాళ్ళకు పుట్టినప్పుడు నేను ఏం చేస్తానండి, నాకు కూడా కొంతమంది మీద ప్రేమ పుడుతుంది. వాళ్ళే లైఫ్ లాంగ్ నా పక్కన ఉండాలనుకుంటా, వాళ్ళకి లైఫ్ లాంగ్ నేను ఉండి పెట్టాలనుకుంటా, వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళు నేను దేవులాగా చూడాలని నేను అనుకుంటా. వాళ్ళు మన అదృష్టం ఉండాలి కదండి. ఒక మనిషి దక్కాలంటే ఏదైనా రాసి పెట్టి ఉండాలి, ఇక్కడ అంత ఈజీగా దొరకరు. నేను అంబానీ కొడుకులా పుట్టింటే బాగుంటుంది అనుకుంటా, పుట్టలేదు కదండి. అంటే డబ్బులు ఉండాలన్నా, లేదా ఆయన బాగా లావు ఉంటాడు అట్లా మంచిగా కుబేరుడు లాగా ఉండాలన్నా? కుబేరుడు ఉంటే పెద్ద పెద్ద కాళ్ళ తిరిగేవని అనుకుంటాను. అలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే నేను గొప్పవాడిని అవుతుంటే అనుకుంటాను, జరగదు కదా. అవును, ఇప్పుడు ఈ వీడియోలో కూడా చాలా మంది ఆ కారు నువ్వే కొనుక్కున్నావేమో అని చెప్పి కూడా అంటున్నారు. నాది కాదండి, నా కార్ అయితే ఉండదు. డ్రైవింగ్ వచ్చా? రాదండి. లైసెన్స్? బైక్ లేదండి. స్కూటీ బైక్ ఏది నేర్చుకుంటున్నా ఇప్పుడు, బైక్ స్కూటీ లైసెన్స్. ఇప్పుడు అట్లాంటి డ్రైవింగ్ స్టంట్స్ చేస్తే ఆ లైసెన్స్ని క్యాన్సిల్ చేస్తే ఏం చేస్తారు? అందుకని నేను డ్రైవింగ్ చేయలేదు. చేయకపోయినా ఇప్పుడు అది మోటార్ వెహికల్ యాక్ట్ కిందకే వస్తుంది. పబ్లిక్ న్యూసెన్స్ యాక్ట్, మోటార్ వెహికల్ యాక్ట్, డేంజరస్ డ్రైవింగ్ యాక్ట్స్ ఇట్లాంటివన్నీ వస్తాయి. నో ప్రాబ్లం, నేనేం తప్పు చేయలేదు. అంతే, నేనేం పబ్లిక్ని మోసం చేసి తప్పు అయితే చేయలేదండి, లేక పైసల కోసం ఎవరినో మోసం చేయలేదండి. నేను ఏదో ఫన్నీ కోసం రీల్ చేశాను. అక్కడ ప్రకృతి అంటే నాకు ఇష్టము, అలా హాయిగా ఆ గాలిలో తేలాలి, ఒక ఆనందం అనిపించిందండి, అంతే. రైట్, ఫైనల్గా వ్యూవర్స్కి ఏం చెప్తారు? ఆ వీడియోకి సంబంధించి అపాలజైజ్ చేస్తున్నారా లేదా? మీకు తెలిసి చేసినా తెలియజేయకపోయినా తప్పే కదా. అవునండి. చెప్తారా?
ఇంకో వీడియో ఏమైనా పెడతారా ఇన్స్టాగ్రామ్లో? పెడతానండి. నేనైతే అనుకోకుండా చేశాను ఆ వీడియో. ప్లాన్ తోటి ఫస్ట్ చేశాము. అలా అయితే తెలీదు. నేను సారీ చెప్తున్నాను. డిస్టర్బెన్స్ అయితే పబ్లిక్కి. రైట్ వ్యూవర్స్, అది బేసికలీ ఉప్పల్ బాలు చెప్తున్న విషయం ఏంటంటే, నాకు తెలియక చేసినాను అండ్ టెంపుల్కి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో చేసిన అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.